రాగానే చక్కగా కూర్చోబెట్టి మర్యాద చేసి టిఫిన్లు అవి పెట్టి అర్థమైందిలేనన్నా గట్టిగా లవ్ చేసేస్తా. చదువు రాకపోయినా ఇదైనా అబ్బింది. నేను అలా బజార్కు వెళ్ళొస్తాను, ఈలోగా నువ్వు ముస్తాబై ఉండు. అలాగే. థ్యాంక్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆహా, మొత్తం మీద చేర్చావా? లింగం మిస్టర్ లింగం, పశుపతి హియర్, పశుపతి హియర్. మీకోసం ఎదురు చూస్తున్నాం. రండి 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 రండి. వస్తున్నాం. లింగం ఎక్కడ? ఊళ్ళో ఉంటుంది. ఎందుకు? నో నో నాట్ శివలింగం, ఐ వాంట్ రామలింగం. బజార్కి వెళ్ళారు, మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఆహా, వాటే మర్యాద, వాటే మర్యాద. యంగ్ లేడీ చాలా బాగున్నది. అంబా, టిఫిన్స్ నాకేనా? అవును, తినండి, చాలా బాగుంటుంది. ఆ గేదె నెయ్యి వాసన. అంబా, ఏమైంది? ఉండండి, నీళ్ళు తెస్తా. ఏమిటమ్మా కంగారు? నాన్న, ఆయన వచ్చారు, టిఫిన్ చేస్తున్నారు. నాన్న, ఆయన చాలా బాగున్నారు. చెప్పానుగా, నాకు తెలుసు చాలా బాగుంటాడమ్మా. చూద్దుగాని రా. ఇదిగో, నేను వస్తే సిగ్గుపడి వెళ్ళిపోతాడు. నేను తర్వాత వచ్చి మాట్లాడతాను, నువ్వు వెళ్ళు ముందు. వీరబ్రహ్మం ఇంతకాలానికి కరుణించేవా నాయన? ఆ సంచిలో నాకేనా? అవును, మీకోసం స్వయంగా తయారు చేయించి పట్టుకొచ్చాం. ఇది చర్మ సౌందర్యమునకు చక్కని క్రీము. ఇది శరీరమునకు బాగుగా రుద్ది మర్ధించి వేడి నీళ్లతో శుభ్రముగా స్నానము చేయించవలెను. ఆ తరువాత తెల్లని టవలుతో బాగుగా తుడిచి ఈ పౌడరు చల్లవలెను. ఎంత మంచి వాసన. వాసన లేని పని మేము చేయము. ఇవి ప్రసూతి మాత్రలు. ఒకటి వేసుకున్నచో 2 పిల్లలు పుట్టును. ఈ మాత్రలు వేసుకున్నచో ప్రేమ పుట్టును. నో నో, ఇవి మనుషులకు కాదు, పశువులకు. పశువులకా? నాన్న, అబ్బా, ఎంత కాలానికి మామే. వీడెవడమ్మా? హూ ఇస్ దిస్ ఓల్డ్ డాంకీ? ఎవరి ముసలి గాడిద? చిన్నబాబును కొడుతున్నా. చిన్నబాబు వాడెవడ పశువు? నో నో, ఐ యామ్ ప్రొఫెసర్ పశుపతి. మీరు పశుపత? అవును మిస్టర్ రామలింగం, ఉత్తరం రాస్తే వచ్చాం, పశువులకు మందులు తెచ్చాం. నేనే రామలింగానండి, ఏదో కంగారు పడి పొరపాటు చేశాను, క్షమించండి బాబు. కానీ మా వీపు వాచినది, ఇక మా జెండా ఎత్తదము. నువ్వు వద్దొద్దు, మీ జెండా మా ఇంట్లోనే పోతండి. అదిగో మీకు గది ఏర్పాటు చేశాను, అక్కడ ఉండండి బాబు. అయితే మా గుర్రానికి గడ్డి పెట్టండి, మీకు ఫుడ్ పెట్టండి, సామాను లోపల పెట్టండి. చెత్తం. నాన్న, ఈ పశువు మన ఇంట్లో ఎందుకు? పశువు కాదమ్మా, ప్రొఫెసర్ పశుపతి. ఆయన తలుచుకుంటే ఎంత గొడ్డుమోతి పశువు అయినా సంవత్సరానికి 3 ఈతలు ఎని 30 పొద్దులా పాలిస్తుంది. ఆయన కుక్కరో కో అంటే కోడి రోజుకి 8 గుడ్డులు పెడుతుంది. ఆయన సంవత్సరం కాలం మన ఇంట్లో ఉంటే మనం లక్షాధికారులం అయిపోతామమ్మా. అబ్బా, నీకు చాలా తెలివి ఉంది. అదే నీకు లేదు తల్లి. కోసయ్య గారు ఇదేనండి? అవును, మీరు? నా పేరు గోపి. ఓ, మీరా? రండి, కూర్చోండి. అన్నయ్య, అన్నయ్య. అక్క చెప్పలే, ఆయనే గోపి గారు. ఏమిటండి అలా చూస్తున్నారు? ఏం లేదు, నాగరికతలో మీరు చాలా ముందడుగు వేశారు. ఆ మాట మా తాతయ్య అంటే నేను ఎంతో సంతోషించామండి. వచ్చేసరే. వా సిస్టర్, నువ్వు ఉత్తరం రాయటం ఆయన రాకపోవటం నా. మా తమ్ముడు మోహన్. అక్క, తాతయ్య ఇస్తున్నారు. తాతయ్య, నేను చెప్పానే గోపి, ఈయనే. నమస్కారం. కూర్చో. మీరు మాట్లాడుతున్నాను, ఇప్పుడే వస్తాను. అలా అబ్బాయి, రాధ నీ గురించి చెప్పింది. నేను ముసలనే కావచ్చు, కానీ ఛాందస్సును మాత్రం కాదు. అంటారే గానీ మోడర్న్ ఫ్యాషన్స్ అంటే మా తాతయ్యకి ఇష్టం లేదండి. ఒరే, ఇలాంటి వెర్రిమొరి వేషాలంటే నాకు నచ్చవురా. మా అనురాధ వాళ్ళ అమ్మా నాన్న ఉండగానే నా ఎదురు మీద పెరిగింది. ఇక వాళ్ళిద్దరూ పోయిన తర్వాత చెప్పక్కర్లేదు. నెత్తి మీద పెరిగింది. నెత్తి మీద పెరిగింది నువ్వురా, అందుకే ఇలా తయారయ్యావు. అదృష్టవశాత్తు ఈ అవలక్షణాలు ఆడపిల్లలకు రాలేదు.
విన్నావా అబ్బాయి? అందుకని రాధ తనకు నచ్చినతని పెళ్లి చేసుకోవడంలో నాకు ఏ అభ్యంతరము లేదు. తాతయ్య టిఫిన్ కాఫీ రెడీ, మీరు రావచ్చు. మేము రెడీ. ఏమబ్బాయి అడిగితే అతకదంటారు, నీకు అలాంటి అభ్యంతరం ఏమైనా? వెరీ గుడ్. అయితే పద కాఫీ తీసుకుంటూ మాట్లాడుకున్నాం. రా బాబు రా, కూర్చో. కూర్చోండమ్మా, మీరు కూర్చోండి. అబ్బాయి అంతా బాగానే ఉంది, మనం సరే అనుకున్నాం. కానీ మీ అమ్మా నాన్నతో కూడా. మా నాన్నగారు లేరండి, అమ్మ మాత్రం ఉన్నారు. వాళ్ళ అమ్మగారు చాలా మంచివారు తాతయ్య. నీకెలా తెలుసమ్మా? మా కాలేజ్ గర్ల్స్ కొందరం వాళ్ళ ఊరి దగ్గరికి ఎక్స్కర్షన్కి వెళ్ళాం. అప్పుడు మమ్మల్ని అందరినీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. నేనంటే వాళ్ళ అమ్మగారికి చాలా ఇష్టం. అబ్బో, అప్పుడే అత్తగారిని కూడా మంచి చేసేసుకున్నాం అన్నమాట. సిస్టర్ వెరీ గుడ్. యూత్ అన్న తర్వాత అలా డాషింగ్ గా ఉండాలి. ఇంత ప్రోగ్రెస్ అయిన తర్వాత మీరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని ఉండాలి సార్. రే, ఆ ఘనకార్యం నువ్వు చేద్దు కానీ నోరు మూసుకో. అమ్మాయి అరుణా, వాడిని బయట తీసుకెళ్ళు. వస్తారక్క. మీ అమ్మగారి పేరు? రుక్మిణమ్మ అండి. పుణ్యమ్మ. మీ నాన్నగారి పేరు? భాస్కర్ రావు అండి. ఏమిటి తాతయ్య? తండ్రి హంతకుడు. గారు అంతకన్నా ఎక్కువ నన్ను మాట్లాడించు. వెళ్ళు. అవునో కాదో తెలుసుకోవాలంటే వెళ్ళి మీ అమ్మనడు. నీతి నిజాయితీ కలిగిందైతే కనీసం నీకైనా నిజం చెప్పు. వెళ్ళు, వెళ్ళి ఇక్కడి నుంచే. మా అనురాధ నిజమా తాతయ్య? నిజమేనమ్మా, అక్షరాల నిజం.